హాయ్ ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో మొహరం లేదా పీర్ల పండుగ అనే పండుగ గురించి, ఇది ముస్లిం పండుగ, దీని గురించి ప్రత్యేకంగా నేర్చుకుందాం. మరి ఈ మొహరం లేదా పీర్ల పండుగ ఎవరు నిర్వహిస్తారంటే ముస్లింలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ పీర్ల పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇది హిందూ ముస్లిం ఐక్యతకు మొహరం పండుగ ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా ఈ మొహరం లేదా పీర్ల పండుగలో హిందువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఐకమత్యంగా హిందూ ముస్లింలు సోదరభావంతో మొహరం పీర్ల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఐక్యంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి మొహరం పండుగను ముస్లింలోని షియా మతస్థులు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ పెట్టుబడ్డది, ఇక్కడ కంపల్సరీగా పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొహరం పండుగను ముస్లింలోని షియా మతస్థులు జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్లో వాడు సున్నీ మతస్థులని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ సున్నీ మతస్థులు కాదు, ఓన్లీ కేవలం షియా మతస్థులు మాత్రమే మొహరం పీర్ల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి కుతుబ్ షాహీలు షియా మతస్థులు, ఈ బిట్టు కూడా ప్రీవియస్గా అడగడం జరిగింది. కుతుబ్ షాహీలు షియా మతస్థులు, కుతుబ్ షాహీలు షియా మతస్థుల సున్నీ మతస్థుల అని బిట్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి కుతుబ్ షాహీలు మనకు షియా మతస్థులు కావడంతో గోల్కొండ రాజ్యంలో మొహరం పండుగకు ప్రత్యేకత నెలకొంది. ఎందుకంటే కుతుబ్ షాహీలు గోల్కొండ రాజధానిగా పరిపాలించారు కాబట్టి, కుతుబ్ షాహీలు షియా మతస్థులు కాబట్టి షియా మతస్థులు మొహరం పీర్ల పండుగ జరుపుకుంటారు కాబట్టి గోల్కొండ రాజ్యంలో మొహరం పీర్ల పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా మొహరం ఇస్లాం పంచాంగంలో మొదటి నెలగా చెప్పుకోవచ్చు. మరియు ముస్లింలు మొహరంను యౌమ్ ఏ అషురా అని పిలవడం, యౌము ఏ అషురా అని పిలవడం జరుగుతుంది. అషురా అనగా 10 అని అర్థం. ఇది మొహరం పీర్ల పండుగ గురించి. థ్యాంక్ యూ.